ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మనము 12 రాశుల వారికి కూడా మరి ఈ వారంలో శుభ సమయాలను మనం చూద్దాం. ముందుగా మనకి 9వ తారీఖు మాఘమాసము ఆదివారమైంది. ద్వాదశ రాత్రి 7:25 వరకు ఉంది. కాబట్టి ఈ రోజున శుభ అన్నప్రాసనలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అక్షరాభ్యాసాలన్నీ కూడా 10వ తేదీన మాఘ శుక్ల త్రయోదశి. ఈరోజు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, తర్వాత అన్ని రకాల శుభకార్యాలు, ఉపనయనాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ 11వ తారీఖు మనకి సామాన్య పూజ, ఇంట్లో పూజ చేసుకోవడం తప్పే ఉండదు. 12వ తేదీన మాఘ పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటిది. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, ఉపనయనాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఆ విధంగా మళ్ళీ 13న పనికిరాదండి. 13న పాడ్యమి, మీ ఇంట్లో మామూలు పూజలు చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. 14వ తేదీ బహుళ విధియ, ఆ రోజు మాఘమాసం. కాబట్టి చక్కగా మనకి శుభ సమయాలు ఈ రోజులన్నీ కూడా 9 గంటలు దాటిన తర్వాత బ్రహ్మాండంగా మీరు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు అన్నీ కూడా. 15వ తేదీన మాఘ తదియ ఈరోజు. కాబట్టి ఈ మాఘ తదియన మీరు గృహప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది తర్వాత మనము ఈ 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వలన మనసంతా కూడా నిరాశగా, నిస్పృహలో ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దీని నుంచి మీరు అందరూ కూడా బయటకు వచ్చేసేయాల. ఆ ప్రయత్నంగా మనం ఎలా ఉండాలి అని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేకపోతే ఈ మకర రాశి వారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, మరి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా మకర రాశి వారి విద్యార్థులంతా కూడా మరి పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రవాహం వల్ల చదువులు చాలా అధికంగా చదువుతారు. మంచి ఉద్యోగాలు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. కాంపిటేటివ్ పరీక్షల్లో మీరు ముందు సెలెక్ట్ అవుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి, మకర రాశి వారికి అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కొంతకాలం ఈ అప్పుల బాధ భరించాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమందికి జీతబత్యాలు వచ్చినప్పటికీ కూడా ఈ అప్పుల బాధల నుంచి వాళ్ళు బయటపడదాము అని అనుకునే లోపల ఏదో ఒక ఖర్చు, బంధువులకి ఒంట్లో బాలేదనో, కానుకలనో, పెళ్ళిళ్ళనో, పబ్బాలనో, ఈ విధంగా మొత్తం సంపాదించిన దాంట్లో 3 మాత్రం ఈ విలాసాలకి, అనవసరమైన ఖర్చులకి ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారు విద్యార్థులంతా కూడా విదేశాల కోసం వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. మరి వయసు వస్తుందా, రావట్లేదని భయపడుతున్నారు. అక్కడ విద్యార్థులైతే, అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు పనులు చేస్తే ఎక్కడ దొరికిపోతాము, మనం ఇండియా పంపించేస్తారు, ఇటు సీటు పోతుంది, అటు ఇది పోతుంది అనేటటువంటి సందిగ్ధంగా వీళ్ళందరూ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వారికి సాంప్రదాయబద్ధమైన జ్యోతిష ప్రకారము శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే తంత్ర జ్యోతిష ప్రకారంగా నల్ల చీమలకి మీరు పంచదార కానీ, నూకలు కానీ మీరు పెట్టడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే చెరుకు రసంతో మీరు చక్కగా అక్కడ ఉన్నటువంటి వికలాంగులు 2-3 మీరు వాళ్ళ దాహాన్ని తీర్చినట్లయితే బ్రహ్మాండంగా ఈ తంత్రం పనిచేస్తుంది. శుభమస్తు.